ప్రయాసతోను, కష్టముతోను, తరచుగా జాగరణలతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉండిని. ఇంకా చెప్పవలసినవి అనేకములున్నవి. రిలేషన్స్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కలిగే శోధనలని ఇప్పుడు ఎవరికి? పౌలుకి కలిగింది. పౌలుకి కలిగిన శోధన ఏమిటి? అన్ని రాళ్లతో దెబ్బలుకున్న, పురడలతో దెబ్బలు తిన్నాడు, ఆకలి దప్పులు కలిగినాయి, శరీర సంబంధమైనటువంటి ఎన్నో ఇబ్బందులు, సొంత వారు మోసం చేశారు, అనేకులు మోసం చేశారు. ఇన్ని శ్రమలు అంటే ప్రయాణాలలో కలగని శ్రమ లేదు కదా, కలగని శ్రమ లేదు, కలగని ఇబ్బందులు లేదు. ఇంత నలుగొట్టబడడానికి కారణం ఏం తెలుసా? పౌలు దేవుని స్వారూప్యములో నడుచుకున్నాడు. నీవు నేను కూడా అంతే. దేవుని యొక్క స్వారూప్యములోకి మనం ఎదుగుతున్నాం, నడుస్తున్నాము అనడానికి ప్రధాన కారణం ఏందో తెలుసా? అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నలుగొట్టబడితేనే జరుగుతుంది. నువ్వు నలుగొట్టబడుతున్నావు అంటే, దెబ్బలు తింటున్నావు అంటే, సమస్యలు వస్తున్నాయంటే, నీ జీవితంలో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తున్నాయంటే నీవు క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మారుతున్నావు, క్రీస్తు నీతో ఉన్నాడు అని. ఒకవేళ ఆ విధంగా నీలో లేదా, దేవుడు నీతో లేడు, దేవునికి రాజ్యం యొక్క మార్గం నీకు దొరకదు. అందుకే నలుగొట్టబడాలి. ప్రతి విశ్వాసి, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి నలుగొట్టబడితేనే క్రీస్తు స్వారూప్యము. అందుకే జ్ఞానం కలిగినటువంటి దావీదు రాస్తాను, నీకు ఆయాసకరమైన అంతా కూడా తీసివేయి, నన్ను నిత్య రాజ్యంలోకి. దావీదుకు తెలుసు, నిత్య రాజ్యంకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? నలుగొట్టాలి. పౌలు జీవితంలో అదే జరిగింది. అందుకే పౌలు జీవితం గ్రంథంలో రాయించుకున్నాడు కదా, కొరింథీ పత్రికలో. నేను మొదటి కొరింథీలో